హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు తరచుగా వన్ ఆఫ్ ది అనే ఫ్రేజ్ ఉపయోగిస్తుంటాం కదా. అయితే దీని తర్వాత ఏ పదం వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది తప్పుగా సింగులర్ నౌన్ వాడేస్తుంటారు, కానీ గ్రామర్ ప్రకారం వన్ ఆఫ్ ది తర్వాత ఎప్పుడూ ప్లూరల్ నౌన్ రావాలి. అంటే బహువచన పదం లేదా బహువచన ఫ్రేజ్ అన్నమాట. ఎందుకంటే మనం చాలా మందిలో నుంచి లేదా చాలా వాటిలో నుంచి ఒకరి గురించి లేదా ఒకదాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ యాబ్సెంట్ టుడే. చాలా మంది విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే లేరు. ఎగ్జాంపుల్ 2. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద సిటీ. సిటీలోని బెస్ట్ డాక్టర్స్లో ఈమె ఒకరు. ఎగ్జాంపుల్ 3. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్స్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. నేను చదివిన చాలా ఆసక్తికరమైన పుస్తకాల్లో ఇది ఒకటి. ఎగ్జాంపుల్ 4. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలోని పెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఎగ్జాంపుల్ 5. హీ ఈజ్ వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ హూ కంట్రిబ్యూటెడ్ టు ద ప్రాజెక్ట్. సహకరించిన టీం మెంబర్లో అంటే ప్రాజెక్ట్కి సహకరించిన టీం మెంబర్లో అతను ఒకరు. సో గుర్తుంచుకోండి, వన్ ఆఫ్ ది తర్వాత ఎప్పుడు కూడా ప్లూరల్ నౌన్ వస్తుంది. నౌ రైట్ ఎ సెంటెన్స్ ఇన్ ద కామెంట్స్ యూజింగ్ వన్ ఆఫ్ ద. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.